లంబోదరాయ నమః. జై శ్రీరామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రామాయణంలో రాముని తోబుట్టువుల గురించి తెలుసుకుంటున్నాం. చక్రవర్తి దశరథుడు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయిలను వివాహం చేసుకున్నాడు. అప్పటికి అతనికి కొడుకులు లేరు. దశరథ మహారాజు సంతానం లేని సమయంలో దేవతలు తనకు సంతానం ప్రసాదిస్తారనే ఆశతో అశ్వమేధ యాగాన్ని చేశాడు. రాక్షసుడైన రావణుని సంహరించడానికి దశరథ మహారాజుల యొక్క కుమారుల రూపాన్ని స్వీకరించడానికి శ్రీ మహావిష్ణువును ఒప్పించేందుకు అనేక మంది దేవతలు తీవ్రంగా ఆలోచించారు. దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేసిన తరువాత యజ్ఞపురుషుడు దివ్య ప్రసాదాన్ని ఇస్తాడు. అప్పుడు దశరథ మహారాజు అతని 3 భార్యలకి పంచుతాడు. యజ్ఞపురుషుడు ఇచ్చిన దివ్య ప్రసాదంలో సగం కౌసల్యకి, మిగతా సగం కైకేయికి ఇస్తాడు. సుమిత్రకి కౌసల్య, కైకేయి ప్రసాదాలలో కొంత భాగాలను ఇస్తాడు. అప్పుడు కౌసల్యాదేవికి బాలరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంశతో అయోధ్యలో జన్మిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి విష్ణువు యొక్క 7వ అవతారము. మర్యాద పురుషోత్తముడు, ఆదర్శవంతమైన చక్రవర్తి, సార్వభౌముడు రాముడు తన కాలంలోని రాక్షసులను అంతం చేయడానికి భూమికి వచ్చాడు. రాముడు జన్మించిన తర్వాత విష్ణువు యొక్క సుదర్శన చక్రం అంశతో భరతుడు కైకేయికి జన్మిస్తాడు. అలాగే లక్ష్మణుడు మహావిష్ణువు శయనించే శేషనాగు అనంతుడి అంశతో జన్మిస్తాడు. పాంచజన్యం అనే మహావిష్ణువు యొక్క శంఖం అంశతో శత్రుఘ్నుడు జన్మిస్తాడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్రాదేవికి కవలలుగా జన్మిస్తారు. ఈ విధంగా పుత్ర సంతానం కోసం పుత్రకామిష్టి యాగం చేసిన తర్వాత అతనికి 4 కుమారులు కలిగారు. అతని కుమారులు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు అతను తన పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. అంతకుముందే శ్రీరామునికి ఒక సోదరి ఉంది. ఆమె పేరే శాంతాదేవి. ఆయన యొక్క మిత్రుడు అయిన రోమపాదుడికి పిల్లలు లేరని తెలుసుకున్న దశరథుడు తన పెద్ద కుమార్తె శాంతను వారికి దత్తతగా ఇస్తాడు. శాంతకు అంగయువరానిగా పట్టాభిషేకం జరిగింది. ఆమెకు వేదజ్ఞానం, కళలు, హస్తకళలు మరియు యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంది. చూడండి, దశరథుని కాలంలోనే స్త్రీలకి ఎంత ప్రాధాన్యత ఉంది, కూతురులకి ఎంత విలువ ఇచ్చారో. పుత్రులతో సమానంగా శాంతని దశరథుడు మరియు రోమపాదుడు చూసుకున్నారు. ఇది మన సనాతన ధర్మం. ఆమెని ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. శాంతాదేవి రామునికి తోడబుట్టిన అక్క. ఋష్యశృంగునికి, శాంతాదేవికి హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఒక ఆలయం ఉంది. భరతుడు అంటే రామాయణం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అతను కోసలరాజు దశరథుడు మరియు అశ్వపతి కైకేయుని కుమార్తె కైకేయికి జన్మించాడు. భరతుడు రాముని యొక్క తమ్ముడు. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్య కార్యనిర్వాహక రాజుగా ఉంటాడు. కుశధ్వజ మరియు చంద్రభాగాల కుమార్తె మాండవిని భరతుడు వివాహం చేసుకున్నాడు. కుశధ్వజుడు మిథిలా రాజు జనకుని సోదరుడు. మాండవి సీతకు తోటికోడలు మరియు సోదరి. భరతునికి తక్ష మరియు పుష్కల అనే 2 కుమారులు కూడా ఉన్నారు. రామాయణంలో భరతుడు ధర్మస్వరూపంగా వర్ణించబడ్డాడు. భరతుడు రాముని తమ్ముడు మరియు ఆదర్శవాది మరియు ధర్మరక్షకుడు. నంది గ్రామంలో భరతుడికి హనుమంతుడు వనవాసంలో జరిగిందంతా చెప్పి భరతుడు అగ్నిప్రవేశం చేస్తుంటే ఆపుతాడు. భరతుడు రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాముని పాదాలకి స్వయంగా పాదుకలని తొడుగుతాడు. రాముడు కోసల రాజుగా పట్టాభిషిక్తుడైనప్పుడు భరతుడు మరియు కైకేయి ఇద్దరు కలిసిపోతారు. ప్రస్తుతం భరతునికి ఒక ఆలయం ఉంది. అది కేరళలో ఉంది. సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్న అనే 2 కవలలలో లక్ష్మణుడు పెద్దవాడు. కొన్నిసార్లు లఖన్ లేదా సౌమిత్ర అని పిలుస్తారు. రాముడికి నమ్మకమైన స్నేహితుడు మరియు మిత్రుడు మరియు సోదరుడు. లక్ష్మణుడు సీతమ్మ చెల్లెలు అయిన ఊర్మిళాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి అంగదుడు, చంద్రకేతువు అనే 2 కుమారులు జన్మించారు.
వనవాస సమయంలో రాముడికి సీతమ్మకి కూడా ఎంతో గౌరవంగా సేవ చేశాడు. పురాణాల ప్రకారం లక్ష్మణుడు 1000 తలలు ఉన్న శేషనాగు యొక్క అంశ. దానిపై విష్ణువు శయనిస్తాడు. అందుకే అనంత శయనుడు అని విష్ణువుని అంటారు. రాముడు విష్ణువు మరియు భరతుడు సుదర్శన చక్రాన్ని సూచిస్తే లక్ష్మణుడు శేషనాగును అంటే 1000 తలల సర్పాన్ని సూచిస్తాడు. ఇది పురాతన నమ్మకం. అడవిలో రాక్షసులను చంపమని రాముణ్ణి కోరినప్పుడు లక్ష్మణుడు రాముడు మరియు విశ్వామిత్రుడితో కలిసి మిథిలకు వెళ్ళాడు. రామలక్ష్మణుల బంధం చాలా దృఢమైంది. కాలానుగుణంగా ఎంతో గౌరవింపబడే తోబుట్టువుల కథ రాముడు మరియు లక్ష్మణుడికి మధ్య ఉన్న సంబంధం ఎప్పటికీ మర్చిపోలేనిది. హిందూ ఇతిహాసం రామాయణంలో శత్రుఘ్నుడు అయోధ్యకు యువరాజు మరియు మధురాపురానికి మరియు విదిశా నగరానికి రాజు. అతను యువరాజు. రాముని తమ్ముడు కూడా. రిపుదామన్ అనేది అతనికి మరొక పేరు. అంటే శత్రువులను ఓడించేవాడు అని అర్థం. అందుకే శత్రుఘ్నుడు అంటారు. అతని సోదరుడు లక్ష్మణుడు. అతని కవల సోదరుడే. లక్ష్మణుడు రాముడికి ఎలా విశ్వాసపాత్రంగా ఉంటాడో అలాగే భరతుడికి శత్రుఘ్నుడు కూడా విశ్వాసపాత్రుడు. వాల్మీకి రామాయణంలో వివరించిన విధంగా శత్రుఘ్నుడు పాంచజన్య శంఖం యొక్క పునర్జన్మ. మహాభారతంలోని విష్ణు సహస్రనామాలలో విష్ణువు యొక్క 412వ నామం శత్రుఘ్న. అతను మధుర రాక్షస రాజు మరియు ఆ రావణుడి మేనల్లుడు లవణాసురుడి మరణానికి కారణమయ్యాడు. అతను కుశధ్వజ అనే రాజు యొక్క 3వ కుమార్తె యువరాణి శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు. శేషనాగ, పాంచజన్య, సుదర్శన చక్రం రామాయణంలో లక్ష్మణ, శత్రుఘ్న మరియు భరతుల అవతారాలుగా చిత్రీకరించబడ్డాయి. అయితే రాముడు విష్ణువు యొక్క 7వ అవతారము. రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యను పరిపాలించవలసి ఉన్నప్పటికీ వాస్తవానికి మొత్తం రాజ్యాన్ని నడిపించే బాధ్యతని శత్రుఘ్నుడే తీసుకున్నాడు. రాముడు లక్ష్మణుడు అయోధ్యని వదిలి వనవాసానికి, భరతుడు నందిగ్రామ వనవాసానికి వెళ్ళిన సమయంలో 3 రాజమాతలకు శత్రుఘ్నుడు మాత్రమే ఓదార్పుగా ఉన్నాడు. ఈ 4 సోదరులు వారు అనేక మోసాలకు గురైనప్పటికీ వారు ఎదుర్కొన్న కష్టాలను భరించడానికి ఒకరిపై మరొకరు ఆధారపడుతూ బలంగా నిలిచారు. వచ్చే వీడియోలో రామాయణంలోని మరికొందరు ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.